మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పలు వినూత్న అవకాశాలను కల్పిస్తుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, మహిళలు అన్ని రంగాలలో ముందుండి నాయకత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో మహిళల ఆత్మవిశ్వాసం, నాయకత్వంతో పాటు ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా నిలిచే విధంగా శుక్రవారం జిల్లా డిఆర్డీఏ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీ ప్రాంగణంలోని జిల్లా సమాఖ్య వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి మహిళా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు అన్ని రంగాలలో ముందుండి నాయకత్వాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పలు వినూత్న అవకాశాలను కల్పిస్తుందని, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సౌర విద్యుత్ ప్లాంట్ల వంటి రంగాల్లో మహిళలు ముందుకు రావాలని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారని తెలిపారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ వై అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పుణ్యశైలజ, మహిళా మండలి అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్య, నకరికల్ మున్సిపల్ చైర్పర్సన్ చెనగోని రజితతో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఆకాశంలో సగం, ఉద్యోగాలలో అవకాశాలలో సగానికి మించి జిల్లాలో పనిచేస్తున్న సందర్భంగా వారందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు అనేక రకాల చట్టాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనే ఇబ్బందులపైన ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండి పరిపక్వతతో వ్యవహరించాలని తెలిపారు. మహిళల కోసం పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, లింగ సమానత్వం వీటిని ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా నడుం బిగించాలని అన్నారు. మహిళా, శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ జిల్లా సంక్షేమ అధికారిణి హరిత పాల్గొన్నారు.